నమస్తే మిత్రులారా, ఎవరైతే డిఎల్కు సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు టీఎస్పీఎస్ డిఎల్ కావచ్చు, అదేవిధంగా గురుకుల డిఎల్ కావచ్చు, వాళ్ళకు బేసిక్ అనేటువంటిది ఎంత ఉంటుంది, మొదటి నెల జీతం ఎంత వస్తుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా డిఎల్ శాలరీ డీటెయిల్స్ మొత్తం కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మన ఛానల్ని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చేటువంటి లైక్ ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా చూసినట్లయితే మనం బేసిక్ పే అనేటువంటిది 58,850 నుంచి 1,37,050 రూపాయల వరకు మనకు బేసిక్ పే అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు హెచ్ఆర్ఏ 24 ఉంటుంది, 17, 13, 11 అంటే మనకు ఈ 4 స్లాబులు ఉంటాయి. మనము సిటీస్లో చేసామనుకోండి, హైదరాబాద్ లాంటి సిటీస్లో చేస్తే 24 అనేటువంటిది ఉంటుంది. కొన్ని డిస్టిక్లో మనకు అంటే కామన్గా మనకు ఉన్నటువంటి 17 ఉంటుంది, కొన్ని డిస్టిక్లో 13 ఉంటుంది. డిస్టిక్ కాకుండా కామన్గా మనము మామూలుగా మండలాల్లో అట్లా పనిచేస్తూ ఉంటే కామన్గా 11% ఉంటుంది. అయితే ఈ 24 దేనికి ఉంటుంది, 17, 13, 11 అనేటువంటిది ఒక లీస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వీడియో యొక్క చివరిని కూడా ఇస్తాను, వీలైతే వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డిఏ అనేటువంటి 22.75 ఉంటుంది. ఈ ఇయర్లీ 2 టైమ్స్ అనేటువంటిది మనకు డిఏ అనేటువంటిది ఇస్తారు. ఇప్పుడున్నటువంటి డిఆర్ఎస్ అలవెన్సెస్ అనేటువంటి 22.75 ఉంది. అదేవిధంగా ఐఆర్ అనేటువంటిది ఇంటీరియం రిలీఫ్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు 5% అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. మనకు ఎందుకు ఇస్తూ ఉన్నారంటే యాక్చువల్గా పిఆర్సీ ఇవ్వాలి, పిఆర్సీ రావడానికి లేట్ అవుతుంది కాబట్టి కమిటీ వేశారు కాబట్టి దానికి మనకు ఒక 5% అనేటువంటిది మనకు ఇప్పుడు ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి మిత్రులారా, ఫస్ట్ 11% తోటి ఉన్నటువంటి శాలరీ ఎంత వస్తుంది, ఆ 11%, అదేవిధంగా 22.75 హెచ్ఆర్ఏ, 5% మనకు ఐఆర్, ఈ మొత్తం కలిపితే 38.5 అనేటువంటిది మనకు బేసిక్ పేలో రావాలి. అంటే బేసిక్ పే ఎంత ఉంది మనకు 58,850. తర్వాత 38.5 అనేటువంటిది ఇంటూ చేస్తే దానికి డివైడెడ్ చేస్తే మనకు దాదాపుగా 22,657 రూపాయలు అనేటువంటిది వస్తుంది. అయితే దీంట్లో మనకు 58,850 ప్లస్ ఇవి 22,657, ఈ రెండు కలిపితే దాదాపుగా మనకు 81,507 రూపాయలు అనేటువంటిది ఇది గ్రాస్ అంటే మొత్తం శాలరీ అండి మనకు గ్రాస్ అన్నట్టు. దీంట్లో మనకు టీఎస్పీఎస్సీ డిఎల్ కావచ్చు, అదేవిధంగా గురుకుల డిఎల్ దాదాపుగా సేమ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కటింగ్లో తేడా ఉంటుంది మనకు. అదే గురుకుల వాళ్ళకైతే ఎన్పిఎస్ అనేటువంటిది ఉంటుందండి, అంటే సిపిఎస్ అనొచ్చు, ఎన్పిఎస్ 10% కట్ అవుతుందండి. దీంట్లో 10% కట్ అయ్యి దాదాపుగా మనకు 81,507లో 10% కట్ అయ్యి మన బై హ్యాండ్ అనేటువంటిది వస్తుంది. ఇది ఇప్పుడు మనకు 11% తోటి ఉన్నటువంటి లెక్క. అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకు ఒకవేళ 24%లో మనం పనిచేస్తున్నాం అనుకోండి, 24%లో మనం పనిచేస్తున్నాం అనుకోండి, దాదాపుగా మనకి ఎంత వస్తుంది తెలుసా, 89,157 రూపాయలు మన జీతం అనేటువంటిది వస్తుంది. ఇందులో 10% కట్ అవుతుంది. అదే రకంగా దాదాపుగా 17%లో మనం ఒకవేళ పనిచేస్తూ ఉన్నట్లయితే దాదాపుగా 85,038 రూపాయలు మనకు వస్తుందండి. అదే రకంగా 13%లో మనం పనిచేస్తూ ఉంటే దాదాపుగా 82,922 అనేటువంటిది మనకు వస్తుంది. దీంట్లో మనకు 10% కట్ అవి మిగతా మొత్తం బై హ్యాండ్ అనేటువంటిది వస్తుంది. అంటే 24%కు 89,157 అనేటువంటిది వస్తుంది మనకు. నమస్తే మిత్రులారా, ఎవరైతే టీఎస్పీఎస్సీ జైలు కావచ్చు, అదే రకంగా గురుకుల జైలుకి సంబంధించినటువంటి శాలరీ అనేటువంటిది ఎట్లా ఉంటుంది సార్, ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చేయమని అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి ఇది కూడా మనం చూసినట్లయితే దాదాపుగా జైలుకి సంబంధించినటువంటి బేసిక్ పే అనేటువంటిది 54,220 రూపీస్ అనేటువంటిది ఉంటుంది స్టార్టింగ్. అక్కడ నుంచి 1,33,630 రూపీస్ అనేటువంటిది మనకు బేసిక్ పే అనేటువంటిది ఉంటుంది. హెచ్ఆర్ఏ 4 రకాలుగా ఉంటుంది, మనందరికీ తెలుసు. 24, 17, 13, 11 అనేటువంటిది బేసిక్ పే ఉంటుంది. మనం చేసేటువంటి స్కూల్లో 24 కిందికి వస్తుందా, 17 కిందికి వస్తుందా, 13, 11 అనేటువంటిది వీడియోలో మీకు ఇస్తాను చివరన. ఒకసారి మీరు నెట్లో కొట్టినా మనం పనిచేసేటువంటి స్కూలు ఏ స్లాబ్ కిందికి వస్తుంది అనేటువంటి తెలుస్తుంది మనకు. అదేవిధంగా డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్సెస్ అనేటువంటిది 22.75 అనేటువంటిది ఉందండి. మనకు ఇయర్లీ 2 టైమ్స్ డిఏ అనేటువంటిది ప్రకటన చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ అనేటువంటిది పెరుగుతూ ఉంది మనకు. ఇప్పుడు మనకు 22.75 అనేటువంటిది బేసిక్లో ఇస్తారు. ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్ అండి. ఇది పిఆర్సీ మనకు ఇవ్వడం లేదు కాబట్టి ఐఆర్ అనేటువంటిది మనకు 5% ఇస్తున్నారు. పిఆర్సీ ఇచ్చిన తర్వాత ఐఆర్ అనేటువంటిది ఉండదండి. పిఆర్సీ డైరెక్ట్ స్కేల్ అనేటువంటిది చేంజ్ అవుతుంది మనకు. ఇప్పుడు చూసినట్లయితే మనము 11% తోటి పనిచేసినటువంటి స్కూల్లో మనకి జీతం ఎంత వస్తుంది, 22.75 ప్లస్ ఐఆర్
38.5. బేసిక్ పే ఎంత ఉందండి? 54,220 ఇంటూ 38.5 డివైడెడ్ బై 100 తోటి కొడితే 20,874 అనేటువంటిది ఉంటుంది. అయితే 11% తోటి పని చేస్తే మనకు జీతం ఎంత వస్తుంది? డైరెక్ట్ చూడండి, 75,094 రూపీస్ అనేటువంటిది మనకు జీతం అనేటువంటిది వస్తుంది. దీంట్లో 10% అనేటువంటిది సిపిఎస్ అమౌంట్ అనేటువంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అనేటువంటిది కట్ అవుతుంది మనకు. అదేవిధంగా గురుకుల వాళ్ళకైతే టీఎస్జిఎల్ఐ అనేటువంటిది ఉండదు, కానీ మిగతా రెగ్యులర్ జేఎల్ వాళ్ళకైతే టీఎస్జిఎల్ఐ అనేటువంటిది ఉంటుంది. దానికి దాదాపుగా కొద్దిగా కట్ అవుతుంది, ఒక 850 రూపాయలు అట్లా కట్ అవుతుంది కామన్గా టీఎస్జిఎల్ఐ. అదే రకంగా మనకు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది ఉంది, పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది. దాదాపు చాలా తక్కువనే కట్ అవుతుంది. ఇది ఒక 1% అనుకోండి ఇవన్నీ కలిపితే. ఇది గురుకుల వాళ్ళకు ఉండదండి, కాబట్టి గురుకుల వాళ్ళకు ఓన్లీ 10% కట్ అవుతుంది, మిగతా అమౌంట్ కూడా వచ్చేస్తుంది. అయితే 24లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాదాపుగా 82,143 అనేటువంటిది వస్తుంది. అదే రకంగా 17% ఉన్నటువంటి వాళ్ళకు 78,347 రూపీస్ అనేటువంటిది వస్తుంది. 13% వాళ్ళ అయితే 76,179 అనేటువంటిది వస్తుంది మనకు. అంటే ఒకసారి చూడండి, మనము ఇవన్నీ అంటే ఒకసారి మీకు ఐఆర్ అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటుంది, అదేవిధంగా మనకు హెచ్ఆర్ఏ చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు జాబ్లో వచ్చిన తర్వాత అర్థమవుతుంది అవన్నీ కూడా. జాబ్లో జాయిన్ అయిన తర్వాత తప్పకుండా మళ్ళొక వీడియో చేస్తాను మీకు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మనకు జీతం ఎంత వస్తుంది అంటే మనం కష్టపడేటువంటి మన యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది మనకు జీవితాంతం అనేటువంటిది ఆ హార్డ్ వర్క్ సంబంధించినటువంటి ప్రతిఫలమే ఈ యొక్క మన యొక్క ఫలితం. కాబట్టి తప్పకుండా హార్డ్ వర్క్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా, సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ కావాలని ఆతృత ఉండి చదివి ఫెయిల్ అయినా కానీ తప్పకుండా ఏదో ఒక రోజు నీకు కూడా మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే తప్పకుండా లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్, సీ యూ. ఒకవేళ వీలైతే ఎస్ఏఎస్జిటి కూడా తర్వాత చేస్తాను, ఎందుకంటే గురుకుల వాళ్ళకి ఇప్పుడే జాబులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, కాబట్టి ఇవన్నీ చేయడం అనేటువంటి జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్, సీ యూ.